ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై బుక్ లెర్నింగ్ సిరీస్ 7 అయిపోయింది. మనకి ఇప్పుడు 8లో ఉన్నాము. ఈ 8 సిరీస్లో ఏం చెప్తాను అని అంటే, మ్యాక్ ల్యాప్టాప్లో ఒక కాంటాక్ట్ని ఎలా సేవ్ చేయాలి అనేది చెప్తాను మీకు. ఇప్పుడు మనము యాప్స్లోకి వెళ్దాం. యాప్స్ ఎట్లా ఓపెన్ చేస్తారో ముందు సిరీస్లో చెప్పా కదా. 5 ఫింగర్స్ ట్రాక్ ప్యాడ్ మీద పెట్టి ఒకసారి ఇలా దగ్గరికి అంటే ఓపెన్ అవుతాయి, ఇట్లా బయటికి అని అంటే క్లోజ్ అవుతాయి. మళ్ళీ ఒకసారి అట్లా అన్న 5 ఫింగర్స్ ట్రాక్ ప్యాడ్ మీద పెట్టి ఇట్లా దగ్గరికి అంటే ఓపెన్ అయినాయి. ఇవి ఒక్కసారి ఇవి యాప్స్ అన్నీ ఇంతకుముందుకు ఓపెన్ చేశాను కాబట్టి నాకు వచ్చాయి. ఒకసారి ఇట్లా రైట్ సైడ్ అంటే 3 ఫింగర్స్తో రైట్ సైడ్ అంటే వచ్చేసాయి ఇంకా వేరే యాప్స్. రైట్ ఆర్ లెఫ్ట్ మీకు కన్వీనియంట్ ఎటు ఉంటే యాప్స్ అటు. సో ఇప్పుడు కాంటాక్ట్స్లోకి వెళ్దాం. కాంటాక్ట్స్లోకి వెళ్తే నాకు ఇక్కడ 2 కాంటాక్ట్స్ ఉన్నాయి, ఒకటి నాది ఒక డాడీది. ఇప్పుడు నేను ఇంకో కాంటాక్ట్ సేవ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, ప్లస్ అనే సింబల్ మీద ఒకసారి క్లిక్ చేశాను అనుకో, న్యూ కాంటాక్ట్, డాడీ నెంబర్ తప్పు అది ఫస్ట్ నేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ XYZ ఏదో ఒకటి టైప్ చేసాం, అది నేము. దాని నెంబర్ ఏదో ఒకటి నెంబర్లో ఏదో ఒకటి XYZ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఐఫోన్ నెంబర్ ఉంటే ఐఫోన్, మొబైల్ నెంబర్ మొబైల్, హోమ్ అంటే ఏ మెయిల్లో లాగిన్ అంటే ఏ మెయిల్లో మీకు సేవ్ అయి ఉండాలి. రింగ్ టోన్ సపరేట్ రింగ్ టోన్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. ఏ రింగ్ టోన్ అంటే ఆ రింగ్ టోన్ పెట్టుకోవచ్చు. హోమ్ పేజ్, బర్త్డే డేట్ కూడా ఇక్కడ కాంటాక్ట్లో సేవ్ చేసుకోవచ్చు. ఇదైతే మంచి నెంబర్ సేవ్ చేసుకోవడానికి అయితే భలేగుంది. ఇదైతే ఏముంది మామ, ఇదైతే అసలు మొబైల్లో మనం బర్త్డేస్ అవన్నీ రింగ్ టోన్ అంటే ఓకే సెట్ చేసుకోవచ్చు. బర్త్డేస్ మాత్రం మనం గుర్తే ఉండే, ఎవరి ఫోన్ చేసినప్పుడల్లా చూసుకోవచ్చు. కాంటాక్ట్స్లోకి పోయి హోమ్లో మీకు నచ్చింది కూడా పెట్టుకోవచ్చు. అంతే. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత డోన్ ఒత్తితే ఖతం సేవ్ అయిపోతుంది. అంతే. కాంటాక్ట్ సేవ్ చేయడం చాలా సింపుల్గా ఉంది కదా, అది సెట్ చేయడం కూడా అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ డాడీ అని కొడదాం. చాలా కాంటాక్ట్స్ ఉన్నప్పుడు ఇట్లా వచ్చేస్తాయి. డాడీ, ఆ కాంటాక్ట్ సేవ్ అయింది. అమ్మ అని చేద్దాం. అంటే యాక్చువల్గా మన దాంట్లో ఉంటే, మన మొబైల్లో ఉంటే కాంటాక్ట్స్ వస్తాయి, లేకపోతే లేదు. సో ఫైనల్గా ఇది కాంటాక్ట్లో ఎలా నేమ్ అనేది సేవ్ చేయాలో. మీకు ఇది నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి. మీకు ఇట్లాంటి మంచి కంటెంట్ కావాలి అని అంటే నాకు ఏ కంటెంట్ కావాలో కామెంట్స్లో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. Please do subscribe.